చరిత్రలో ఏ భారతీయ దేవాలయం ఎదుర్కోనన్ని దాడులను పూరి జగన్నాథాలయం చవిచూసింది. కేవలం సంపద కోసమే కాకుండా హిందూ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఏకంగా 18 సార్లు విదేశీ ఆక్రమణదారులు ఈ ఆలయంపై విరుచుకుపడ్డారు. కానీ ప్రతిసారి ఆ నీలామాధవుణ్ణి కాపాడడానికి అక్కడ పూజారులు రాజులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఒక్కొక్క సమయంలో దైవ విగ్రహాలను ఆలయం నుండి తరలించి సోనేపూర్ లోని భూగర్భంలో దాదాపుగా 114 ఏళ్ల పాటు పాతిపెట్టి కాపాడిన సంఘటనలున్నాయని మీకు తెలుసా? అంతేకాదు విగ్రహాలను చీలికా సరస్సులోని రహస్య ద్వీపాలకు పడవలపై తరలించేవారని, అలా దశాబ్దాల పాటు చీకటి గదులలో అడవులలో గృహల్లో దైవాన్ని దాచి ఉంచి పరిస్థితి మెరుగుపడ్డాక మళ్లీ వైభవంగా ప్రతిష్ఠించేవారు. ఇన్ని సంఘటనలు జరిగిన విగ్రహం లోపల ఉండే ఆ రహస్య బ్రహ్మ పదార్థం మాత్రం నేటికి భద్రంగా ఉండడం ఒక అద్భుతం. ఇది కేవలం ఒక ఆలయ చరిత్ర మాత్రమే కాదు, మత విశ్వాసాల యొక్క నిలకడకు ప్రతీక. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.